మోషే అహరోనులు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ప్రభావంతో వాళ్ళ చేతిలో ఉన్న కర్ర కింద పడేశారు. ఎందుకే? మోషే కర్ర పాము అయిందా, అహరోను కర్ర పాము అయిందా? అక్కడ ఎవరి కర్ర? మరి మోషే కర్ర కదా అక్కడ పాము, కొండ మీద పాము అయిపోయింది. కాబట్టి ఐగుప్తులో కూడా అదే ఉంటుంది అనుకుంటాం మనం, కానీ కాదు, అహరోను కర్ర. ఏండి, ఎందుకంటే అహరోను కూడా దేవుని మాటని మోషేతో పాటు వెళ్ళాడు. అందుకని సేవ చేసే వాళ్ళతో పాటు మీరు ఉన్నారనుకోండి, ఆ సేవ చేసే వాళ్ళ ప్రభావం, ఆశీర్వాదం మీ మీద కూడా వస్తూ ఉంటుంది. అంటే చెట్టు కిందకి వెళ్తే చెట్టు అలాగే ఉంటుంది, దాని నీడ మన మీద పడినట్లుగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. అందుకని కొత్త నిబంధనలు ఏముందంటే, పత్రికల్లో ప్రార్థించు వారితో, సువార్త చెప్పు వారితో, దేవుని యందు భయభక్తులు కల వారితో నువ్వు సహవాసం చేయి. ఈ లోకంలో మనకి ఫ్రెండ్షిప్ కావాలి, ఒంటరిగా ఉంటే ఎవరికి ఇష్టం ఉండదు, అంతే కదమ్మా? ఎవరొకరు ఉండాలి మాట్లాడుకోవటానికి. కానీ ఎవరితో సహవాసం చేయాలి? దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి. అందుకని పెళ్ళిళ్ళ విషయంలో కూడా బైబిల్ ఏం చెప్తుందంటే, నీ బిడ్డల్ని విశ్వాసులైన వారితో జోడి చేయండి, అవిశ్వాసులు జోడు చేయొద్దు.